హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. నాన్న ఇక్కడ ప్రవేశిక వాళ్ళకి గద్య భాగంలో 8th లెసన్ చెప్పమని ఒకరు రిక్వెస్ట్ పెట్టారు. సో 8th లెసన్ చెప్తున్నాను. 8th లెసన్ పేరు వచ్చి మేరీ తీర్థ యాత్ర. గైడ్లో చూసి చెప్తున్నానమ్మా నేను. ప్రవేశిక గైడ్ ఉంటుంది, హిందీ గైడ్. సో అందులో చూడండి, గద్య భాగంలో మనకి నవీన్ గద్య చైనిక అని పేజ్ నెంబర్ 38లో ఇక్కడ ఉంది మనకి మేరీ తీర్థయాత్ర. రాసింది కవి పేరు వచ్చి బనారసీదాస్ చతుర్వేది గారు రాశారు. సో ఇక్కడ చూడండి, తీర్థయాత్ర అంటే మీకు తెలుసు. అలాగే ఇప్పుడు సారాంశంలోకి రండి. పేజ్ నెంబర్ 40లో ఉంది సారాంశం, కింద టిప్పణి కింద ఉంది చూడండి. సో అక్కడి నుంచి చెప్తున్నాను. సారాంశం చెప్తే మీకు సారాంశం తెలిసిందనుకో టిప్పణీలు రాయగలుగుతారు. అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీరే ఈజీగా రాసుకోగలుగుతారు, అర్థమవుతాయి. సేమ్ అందులో ఉన్నవే ఇందులో కూడా ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ వయోవృద్ధ సాహిత్య సేవి మహావీర్ ప్రసాద్ ద్వివేదికి సేవామే. వయోవృద్ధ అంటే వయసులో వృద్ధులు అని, అంటే పెద్దవారు, వయసు అయిన వారు అని. సాహిత్య సేవి అంటే సాహిత్యానికి సేవ చేసిన వారు. మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు, ఆయన చాలా గొప్ప పొయెట్ అనమాట. సో ద్వివేది గారికి ఆయన సేవలో పహుంచ్కర్ వెళ్ళి రీచ్ అయ్యని, ఉన్కే దర్శన్ కర్నే ఆర్ ఆశీర్వాద్ పానేకి, ఆయన్ని దర్శించుకోవాలి, చూడాలి అని, అలాగే ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి అని ఈ మన పొయెట్, ప్రజెంట్ పొయెట్ ఎవరైతే ఉన్నారో బనారసీదాస్ చతుర్వేదికి ఆయన బహుత్ దినోన్సే ఇచ్చాతి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. అంటే మన బనారసీదాస్ చతుర్వేది గారు మహావీర్ ప్రసాద్ ద్వివేది గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించి, అంటే ఆయన్ని చూసి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. समाचार पत्रों के वाद विवाद पढ़कर द्विवेदी जी के विषय में लेखक ने अपने मन में अनेक धारणाएं बना ली थी. సమాచార పత్రంకే వాద్ వివాద్ పడకర్ అంటే న్యూస్ పేపర్స్లో వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి ఆ ద్వివేదీజీ గారి యొక్క విషయంలో మన లేఖక్ గారు, మన పొయెట్ అప్పనే మనమే తన మనసులో అనేక ధారణాయేం బనాలి, చాలా ఊహించుకున్నారనమాట ఏంటి అని. లేకిన్ उनसे एक बार समक्ष मिलने के पश्चात लेखक के वे पहले विचार पूर्णतया बदल गए. కానీ ఆయన ఒక్కసారి ఆయన ముందు కనిపించేసరికి ఈయన ఒపీనియన్ మొత్తం మారిపోయిందంట. అంటే ఆయన చూసేసరికి మొత్తం ఒపీనియన్ అంతా, ఆయన మనసులో ఆయన గురించి ఏమైతే ఒపీనియన్ పెట్టుకున్నారో అదంతా మారింది, చేంజ్ అయ్యిందని చెప్తున్నారనమాట. उनकी 40 वर्ष की साहित्य सेवा के लिए, 40 అంటే 40 ఇయర్స్ సాహిత్య సేవ చేశారు ఎవరు, మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు. సో ఆయన యొక్క సేవకి లేఖక్కే మన్మే బడీ క్షుద్ధాతి, సో లేఖక్ మనసులో చాలా గౌరవం భావం ఉందన్నమాట. और वही లేఖక్ కో దౌలత్పూర్ కీంచ్లాయే, అదే దౌలత్పూర్ వరకు ఆయన దర్శించడానికి లాక్కొని వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 41లోనే సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ద్వివేది జీకి నియమబద్ధత, కిఫాయత్ షారీ और స్వాభిమానశీలత. ద్వివేది గారి యొక్క నియమబద్ధత అంటే చక్కగా నియమంగా ఉండడం, నియమనిబద్ధలతో ఉండడం, అలాగే అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కరెక్ట్గా ఫాలో అవడం అనమాట నియమ నిబద్ధతలు అంటే. సో కిఫాయత్ షారీ అంటే మిత వ్యయత, అంటే తక్కువ ఖర్చు పెట్టడం అనమాట. ఓకే, అలా ఆర్ స్వాభిమానశీలత, సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఇవన్నీ క్వాలిటీస్, ఆయనలో ఉన్నటువంటి గుణాలు. లేఖక్ కో బహుత్ ఆకర్షిత్ కియా, లేఖక్ని అంటే మన లేఖక్ గారిని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆకర్షిత్ కియా అంటే అట్రాక్ట్ చేశాయి. ఉస్ సమయ్ 200 మాసిక్ నౌకరీ చోడ్కర్, అంటే మంత్కి 200 రూపీస్ శాలరీ అనమాట. మాసిక్ అంటే మంత్లీ, నౌకరీ అంటే జాబ్. మా ఇక్కడ వేతన్ అనేసరికి ఏంటంటే శాలరీ. ఆ శాలరీని వదిలేశారు. 23 నౌకరీ మే వే లగ్గయ్యే, వేరే జాబ్లో మంత్కి 23 రూపీసే వస్తాయి. ఆ జాబ్లో జాయిన్ అయ్యారు. ఎవరు, మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు. వే బడే స్వాభిమానీతే, ఆయన చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. అగర్ వే చాహతే తో లాఖోం రూపాయే రిష్వత్ కే రూప్ మే కమా సక్తే తే, ఒకవేళ
ఆయన కోరుకుంటే గనక లక్షల రూపాయలు ఆయనకి శాలరీగా పొందొచ్చు, లేదంటే డబ్బులు సంపాదించవచ్చు. లైక్ ఇక్కడ ఒక లంచం తీసుకొని కానీ, లైక్ అంటే సమాచార పత్రికలో పనిచేస్తున్నారు కదా, సో రాంగ్ న్యూస్ వేయడానికి కూడా ఆయనకి అవకాశం ఉంది. బట్ ఆయన అలా చేయలేదన్నమాట. पर उन्होंने अपनी ईमानदारी की कौड़ी को लखपतियों के रुपयों से मूल्यवान समझा. కానీ ఆయన ఇమాందారి అంటే హానెస్టీ అన్నమాట. కౌడి అంటే ఏంటంటే పెన్నీ. లఖపతియోం కే రూపయోం సే మూల్యవాన్ సమझा. ఆయన హానెస్టీనే లక్షాధికారుల కన్నా ఎక్కువ వాల్యుబుల్ అయింది అని అనుకుంటున్నారు. ఓకే, ద్వివేది కే నౌకరీ छोड़ने का भी एक कारण था. సో ఇది కూడా ఆయన యొక్క జాబ్ను వదిలేయడానికి కారణం అని. ఉన్సే ఏంటి ఆ కారణం అంటే చూడండి, ఉన్సే ట్రైనింగ్ పాకర్ ఏక్ గోరే సాహెబ్ అఫ్సర్ బనే. సో అక్కడ ట్రైనింగ్ పొంది ఒక గోరే సాహెబ్ అంటే ఒక తెల్లవాడు అనమాట, ఒక తెల్లవాడు ఆఫీసర్గా వచ్చాడు. अफसर बनने के पश्चात उन्होंने उन्हीं पर धाक जमाना शुरू कर दिया. ఎప్పుడైతే ఆఫీసర్ అయ్యాడో ఈయన మన ద్వివేది గారి మీద అధికారం చలాయించడం అనేది స్టార్ట్ చేశాడు. సో ఈ ధాక్ జమానా అంటే ఏంటంటే అదొక ముహావరే అన్నమాట. ఓకే, సో బస్ ఇసీ పర్ నారాజ్ హోకర్, నారాజ్ అంటే యాంగ్రీ, కోపించుకోవడం. సో ఈ విషయం మీద కోపం వచ్చి ఉన్హోనే అప్ని నౌకరీ పర్ లాత్ మార్ది, అంటే ఆ జాబ్ని కాలుతో తన్ని, లాత్ మార్ది అంటే కాలుతో తన్ని వదిలేయడం, అంటే తనంతట తనే వదిలేయడాన్ని లాత్ మార్ది అంటారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద్వివేదీజీకి కిఫాయత్ షారీ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మితవ్యయత కే సంబంధమే యహ హాల్ థా కి వే 5 वर्ष के पुराने कपड़े पहनते थे. అది ఎలా తెలిసింది ఆయన మితవ్యయత? సో ఆయన 5 years బ్యాక్ ఓల్డ్ షర్ట్ని వేసుకొని ఉన్నారు ఈయన చూసేటప్పటికి. కంబల్ యాధరి ఇత్యాది 20-25 సాల్కే भी थे. కంబలులు అలాగే కప్పు ఉంటారు కదా, నెక్స్ట్ కార్పెట్లు, ఇటువంటివన్నీ కూడా దుప్పట్లు ఇవి. సో ఆయన ఎప్పుడు 20-25 అంటే 20-25 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో అవే ఇప్పటికీ ఆయన వాడుతూ ఉన్నారు. సాహిత్య సేవా మే వే సదా స్వతంత్రతా పూర్వక్ అపనే విచార్ ప్రకట్ కర్తే తే. సాహిత్యం, ఈయన ఈ సాహిత్యం విషయంలో ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఎవరికీ భయపడకుండా ఇండిపెండెంట్గా ఆయన ఏమనుకుంటున్నారో ఏది కరెక్టో అదే ధైర్యంగా రాసేవారనమాట. ఆయన యొక్క ఒపీనియన్ని చాలా ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేసేవారు సాహిత్యంలో. और किसी भी अमीर की कृपा की उन्होंने परवाह नहीं की. ఎంత డబ్బున్నవాడైనా కూడా అసలు పట్టించుకునేవారే కాదనమాట, ఆయన లెక్క చేసేవారు కాదు. పర్వాహ్ అంటే మహాత్మా గాంధీజీకే వే బడే భక్తతే. మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం ఆయనకి. విద్వతాకి సాత్ ఉన్మే సహృదయతా భీ థీ. సో విద్వత అంటే తెలివైన విద్వాంసులే కాకుండా ఆయన సహృదయం కూడా, మంచి హృదయం కలవారు అని చెప్తున్నారు. उनकी कठोर लेखनी के भीतर కోమల్ హృదయ్ బి చిపా హువా థా. ఆయన రాయడంలో, రిటర్న్లో అన్ని నిజాలు బయట పెడుతూ చాలా కఠోరంగా ఉండేదన్నమాట. అది అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళకి అది యాంటీగా కనిపించేది. బట్ అంత కఠినంగా ఆయన లేఖిని అంటే రిటర్న్ రాసేటటువంటి వస్తువు అని, దాని వెనకాతల ఉన్నటువంటి కోమలమైన హృదయం దాగి ఉంది దాని వెనకాతల అని చెప్తున్నారు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. प्रकृति का उल्लंघन करने पर वह कठोर दंड देती है. अतक परिश्रम करके द्विवेदी जी ने अपने स्वास्थ्य को बिल्कुल నష్ట कर लिया. ఇలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి చాలా ఎక్కువ టైం ఆయన హార్డ్ వర్క్ చేసేవారు. సో అలా చేసి ఇలా చేయడం అనేది మన ప్రకృతి విరుద్ధం కదా. అంతే, మన బాడీకి ఎలా అయితే మరి దానికి కొంచెం మనం రెస్ట్ కూడా ఇవ్వాలి, అంత వర్క్ చేయకూడదు. సో దానివల్ల ఏమైందంటే ఆయన హెల్త్ కొంచెం స్పాయిల్ అయిందనమాట, నష్టపోయారు కొంచెం హెల్త్. సమయ పర్ చికిత్సకే కారణ్ జాన్ బచి. సమయానికి సరైన చికిత్స అంటే ట్రీట్మెంట్ అనేది అందించడం వలన కొంచెం బ్రతికి బట్టకట్టారనమాట. పర్ 3 साल उनको అత్యంత సంయమపూర్ణ జీవన్ వ్యతీత్ కర్నా పడా. సో 3 years చాలా కష్టంగా ఆయన గడపవలసి వచ్చింది. నెక్స్ట్ दूसरे दिन प्रातःकाल लेखक दौलतपुर से अपने घर के लिए
రవాణా హుయే. సెకండ్ డే ఎర్లీ మార్నింగే మన లేఖక్ గారు ఈ లెసన్ రాసినటువంటి మన లేఖక్ గారు దౌలత్పూర్ నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు. గావ్ కే బాహర్ తక్ ఆకర్ ద్వివేది జీనే లేఖక్ కి బిదాయి కి. ఆ గ్రామం బయట వరకు కూడా వచ్చి ఆయన కూడా వచ్చి ద్వివేది గారు ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఉన్హోనే ఆశీర్వాద్ దియా, అలాగే ఆయనకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. 100 వర్ష్ తక్ జీవిత్ రహో, 100 years జీవించు బ్రతుకు అని, అంటే దీర్ఘాయుష్మాన్ భవ అని. ఖూబ్ సంగ్రహ్ కరో ఔర్ లిఖో, బాగా సంగ్రహించు. అన్నీ సంగ్రహించడం అంటే ఇప్పుడు చూడండి రిపోర్టర్స్ చేస్తారు కదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ప్రతి విషయం మీద బాగా అన్నీ సేకరించు అని. అలాగే ఔర్ లిఖో, అప్పుడు రాయి అని. లేఖక్ స్టేషన్కి వెళ్ళి చల్ పడే అని ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మన లేఖక్ గారు స్టేషన్కి బయలుదేరారు, వచ్చారు అని. ఓకే, సో ఎవరు మన లేఖక్ గారు? బనారసీదాస్ చతుర్వేది గారు అనమాట. సో మీకు ఈ సారాంశంలోనే టిప్పణీలు మొత్తం షార్ట్ క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ. ఇంతవరకు చదివితే చాలు అనుకుంటున్నాను నేను. ప్రవేశిక ఈ గద్య భాగంలో లెసన్స్ ఆల్రెడీ కొన్ని నేను పెట్టాను. మీకు సెకండ్ పేపరే కంప్లీట్గా చేయలేకపోయాను, చేస్తాను. అది మీరు ఓన్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. తెలుగు అది అవి అంత కష్టమైనవి ఏమి కాదు, ఓన్గా రాయొచ్చు. ట్రై చేయండి. నేను కూడా ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను. ఓకే, బాయ్ నాన్న.